మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను డాక్టర్ రాజ్యలక్ష్మి, ఆయుర్కల్ప ఆయుర్వేదిక్ క్లినిక్ అండ్ పంచకర్మ సెంటర్. సో ఈరోజు మనం ఒక బర్నింగ్ టాపిక్ గురించి మాట్లాడతాము. సో చాలా చిన్న ఇష్యూనే ఇది, కానీ చాలామంది బాధపడుతూ ఉంటారు. చాలా పెద్ద ప్రాబ్లమ్స్కి ఇది ఒక కాజేటివ్ ఫ్యాక్టర్గా మనం చెప్తూ ఉంటాము. అదేంటంటే కాన్స్టిపేషన్. రెగ్యులర్గా స్టూల్స్ పాస్ అవుతూ ఉంటే వాళ్ళకి చాలా వరకు టాక్సిన్స్ అనేటివి బాడీలోంచి ఎలిమినేట్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా కాన్స్టిపేషన్ అంటే ఒక రోజు నుంచి రెండు మూడు రోజుల వరకు మోషన్ అంటే స్టూల్స్ పాస్ అయిన వాళ్ళలో చాలా వరకు అనేక రకాల ఇతర సమస్యలకు అది కారణమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ కాన్స్టిపేషన్ని మనము ఎప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ముఖ్యంగా అందరికీ తెలిసిన విషయమే, కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుందంటే ఎక్కువసేపు సిట్టింగ్ పోస్చర్స్లో ఉండడం వల్ల, ఫిజికల్గా ఏం వ్యాయామం లేకపోవడం వల్ల, అంటే వాటర్ ఇంటేక్ తక్కువగా అంటే వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, వాళ్ళ డైట్లో ఎక్కువగా పీచు పదార్థాలు అవి తీసుకోకపోవడం వల్ల కాన్స్టిపేషన్ ఉంటుందన్నమాట. కొన్ని రకాల అదర్ కండిషన్స్లో కూడా కాన్స్టిపేషన్ అదర్ వ్యాధుల్లో కూడా కాన్స్టిపేషన్ వన్ ఆఫ్ ద సిమ్టమ్ అన్నమాట. సో ఇవన్నీ కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు మనము ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే, ఆహారంలో ముఖ్యంగా మనము పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేటట్టు, అంటే లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. వాటర్ ఇంటేక్ కూడా 3 to 4 లీటర్స్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా వాళ్ళు ల్యూక్వామ్ వాటర్ తీసుకుంటే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అంటే బాడీలో ఉండే అపాన వాతం కొంతవరకు తగ్గించబడి ఈజీగా మనకి ఎమోషన్ పాస్ అయ్యేటట్టు ఉంటుంది అనమాట. సో ల్యూక్వామ్ వాటర్ తీసుకుంటూ ఉండాలన్నమాట. త్రూఅవుట్ ద డే ల్యూక్వామ్ వాటరే మనం కన్స్యూమ్ చేయాలి. అంతేకాకుండా కొన్ని రకాల ఔషధాలు కూడా ఆయుర్వేదంలో చెప్తారనమాట. చాలా రకాల ఔషధాలు చెప్తారు. పంచసకార చూర్ణము, అవిపత్తికర చూర్ణము, త్రివృత్ లేహ్యము, హరితకి చూర్ణము, త్రిఫల చూర్ణము అని చాలా రకాలు, ఇచ్చా బేదిరస్, చాలా రకాల ఔషధాలు చెప్తారనమాట. సో ఈ ఔషధాలన్నీ వాళ్ళ డిసీజ్కి అనుగుణంగా మనం వాడుతూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఒక రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే మన ఆమవాత పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి రెగ్యులర్గా మనము కాన్స్టిపేషన్ అనేది రిలీవ్ చేస్తూ ఉండాలి, నిత్యం విరేచనం ఇస్తూ ఉండాలి. అలాంటి వాళ్ళకి మనము క్యాస్టర్ ఆయిల్ తీసుకోమంటాం రెగ్యులర్గా. అంటే ఒక గ్లాస్ ఆఫ్ ల్యూక్వామ్ వాటర్లో 1 స్పూన్ క్యాస్టర్ ఆయిల్ అట్ ద బెడ్ టైంలో తీసుకోమంటాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్తో, కాన్స్టిపేషన్తో ఇబ్బంది పడేవాళ్ళు, మైగ్రెయిన్తో ఇబ్బంది పడే వాళ్ళకు కూడా కాన్స్టిపేషన్ ఒక అనుబంధ సమస్యగా ఉంటుందన్నమాట. సో వాళ్ళకి అవిపత్తికర చూర్ణము అంటే ఇందులో ఉండే త్రివృత్ అనే ఒక హెర్బ్ మనకి సుఖ విరేచనాన్ని కలిగిస్తుంది. కాబట్టి మైగ్రెయిన్ వ్యాధితో ఇబ్బంది పడే వాళ్ళకి ఈ అవిపత్తికర చూర్ణం లాంటి చూర్ణాలు ఇస్తూ ఉంటామన్నమాట. పంచసకార చూర్ణం ముఖ్యంగా కొంతవరకు వాతం ఎక్కువగా ఉండి ఓల్డేజ్ పేషెంట్స్కి మనం పంచసకార చూర్ణం కూడా ఇస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ పెరిస్టాలిటిక్ మూమెంట్స్ అనేది ఇంక్రీజ్ చేస్తానికి పంచసకార చూర్ణం ఇస్తూ ఉంటాం అనమాట. సో ఈ పంచసకార చూర్ణంలో కొన్ని లవణాలు ఉంటాయి కాబట్టి హైపర్ టెన్షన్తో ఇబ్బంది పడే పేషెంట్స్ కొంచెం స్పేరింగ్గా ఈ మెడిసిన్ వాడాల్సి ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి బీపీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది పంచసకార చూర్ణాన్ని రెగ్యులర్గా వాడడం వల్ల. కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రము పంచసకార చూర్ణాన్ని వైద్యుల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుందన్నమాట. సో మెనీ మెడికేషన్స్ చెప్పారు ఆయుర్వేదంలో కాన్స్టిపేషన్కు. దాంతోపాటు ఆహార విహారాలు అనేది తప్పకుండా పాటించాలన్నమాట. అంటే మనం ఇందాక మాట్లాడినట్టు వ్యాయామం ఒకటి కంపల్సరీ చేయాలి, ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉండాలి, ఇవన్నీ పాటించాలన్నమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్ట్రెస్ కూడా మనకి కాన్స్టిపేషన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి, అంటే స్ట్రెస్ తగ్గించుకుంటూ ఉండాలి. స్ట్రెస్ తగ్గించే కామింగ్ టెక్నిక్స్ కొన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాణాయామం కానీ ధ్యానం కానీ చేస్తూ ఉండాలన్నమాట. సో దీనివల్ల కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మనకి ఈ కాన్స్టిపేషన్ నుంచి బయటపడే అవకాశం ఉందన్నమాట. సో దీర్ఘకాలికంగా ఈ కాన్స్టిపేషన్ అలాగే ఉండడం వల్ల కొన్ని కాంప్లికేషన్స్ అంటే ఫిషర్ ఇన్ యానో అంటే మన యానస్ దగ్గర కొంతవరకు ఫిషర్స్ అనేటివి ఫామ్ అవుతాయి, అంటే కొన్ని చీలికలు రావచ్చు. అండ్ హెమరాయిడ్స్ అంటే మన అర్షమొలలు ఇవి కూడా రావచ్చు. కొన్ని రకాల లోకల్ ప్రాబ్లమ్స్తో పాటు కొన్ని రకాల ఇంటెస్టైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో కాన్స్టిపేషన్ అనేది మనం రిలీవ్ చేసుకుంటూ ఉండాలి. హోమ్ రెమెడీగా అందరికీ ఉపయోగపడే విధంగా ఒక చిన్న హోమ్ రెమెడీ ఏంటంటే, రెగ్యులర్గా డయాబెటిక్ రోగులు తప్ప మిగతా వాళ్ళందరూ ఈ హోమ్ రెమెడీ ఫాలో అవ్వచ్చు. ఒక 10 to 15 రెజిన్స్ అంటే మన కిస్మిస్ నానబెట్టేసి నైట్ పొద్దున్నే ఆ వాటర్ తీసుకుంటూ ఆ రెజిన్స్ తీసుకోవడం వల్ల కూడా
చాలా వరకు వాళ్ళకి సుఖ విరేచనం అవుతుందన్నమాట. అంతేకాకుండా రెగ్యులర్గా అంటే ఏ ప్రాబ్లమ్స్ లేకుండా కాన్స్టిపేషన్తో ఇబ్బంది పడే కొంతమంది పిల్లలు లాంటి వాళ్ళకి ఎలాంటి అంటే మనం ద్రాక్ష రసం, మన నల్ల ద్రాక్ష బయట బ్లాక్ గ్రేప్స్, ఆ ద్రాక్ష జ్యూస్ను ఒక గ్లాస్ నిండా నైట్ బెడ్ టైం ఇవ్వడం వల్ల కూడా పొద్దున వాళ్ళకు సుఖ విరేచనం అవుతుంది. అంతేకాకుండా కొంత ఏ రకమైన అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ లేని వాళ్ళు రెగ్యులర్గా ల్యూక్వామ్ వాటర్ ఒక గ్లాస్లో 1 స్పూన్ గోఘృతం అంటే ఆవు నెయ్యిని నైట్ కలుపుకొని తాగడం వల్ల కూడా పొద్దున వాళ్ళకి స్టూల్స్ అనేటివి సజావుగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ అంటే వాళ్ళ ప్రాబ్లంను బట్టి ఉంటుంది. కాన్స్టిపేషన్కు ఈ మెడిసిన్ అని స్టాండర్డైజేషన్ ఇంత డోస్ అని ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి గట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అది ఎలా రియాక్ట్ అవుతుందో దాన్ని బట్టి వాళ్ళు పేషెంట్స్ ఆర్ ద బెస్ట్ జడ్జెస్ అనమాట. ఆ డోస్ ఒకటి వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే వైద్యులు కొంత డోస్ అటు ఇటు చెప్పినా అకార్డింగ్ టు వాళ్ళ వేగాలు అంటే ఎంతవరకు వాళ్ళకి వస్తున్నాయో దాన్ని బట్టి వాళ్ళు డోస్ కూడా కొంతవరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి ఈ కాన్స్టిపేషన్ అనేది అన్ని మనము ఇలా అంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా వైద్యుల పర్యవేక్షణలో మందులు తీసుకున్నా కూడా కొంచెం డోస్ అటు ఇటుగా వాళ్ళు మార్చుకుంటూ వాడడం వల్ల చాలా వరకు ఈ కాన్స్టిపేషన్ నుంచి బయటపడచ్చు. సో కాన్స్టిపేషన్ అనేది చాలా ఇబ్బందికరమైన విషయము. అండ్ దీనివల్ల ఈ కాన్స్టిపేషన్ మనం క్లియర్ చేసుకోకుంటే అదర్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ డైలీ వాళ్ళ స్టూల్స్ పాస్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. సో వన్స్ ఒకసారి ఫ్రీగా మోషన్ అయిన తర్వాత వాళ్ళు వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా ఎఫెక్టివ్గా చేసే అవకాశం ఉంది. కాబట్టి రెగ్యులర్గా మార్నింగ్ ఒకసారి ఈ బవల్స్ అనేది ఎవాక్యుయేట్ చేస్తూ ఉండాలి. సో దీనికి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎర్లీ డిన్నర్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే తొందరగా మనం డిన్నర్ చేసే అలవాటు ఒకటి అలవర్చుకోవాలన్నమాట. అంటే 7 PM లోపల డిన్నర్ తీసుకోవడం వల్ల మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణమై పొద్దున్నే ఆ వేగాలు అనేటివి ఆయుర్వేద ప్రకారం మనము వీటిని వేగాలు అంటాం. ఇవన్నీ కరెక్ట్గా మనకి విసర్జించబడతాయి అన్నమాట. సో ల్యూకామ్ వాటర్ తీసుకోవడము, ఎర్లీ డిన్నర్స్ చేయడము, చిన్న చిన్న హరితకి చూర్ణం అంటే ఈ కరక్కాయ చూర్ణం లాంటివి, త్రిఫలా చూర్ణం లాంటివి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. అలా కాకుండా చాలా వరకు ఈ సమస్య వేధిస్తూ చాలా రోజుల వరకు ఇబ్బంది పెడుతూ స్టూల్స్ చాలా హార్డ్గా వస్తూ ఉంటే వాళ్ళు తప్పకుండా వైద్యులను సంప్రదించి కొన్ని పరీక్షలు కూడా చేసుకోవాల్సి రావచ్చు. దీన్ని బట్టి ఆ రూట్ కాజ్కి మందు ఇవ్వడం వల్ల కూడా కాన్స్టిపేషన్ నుంచి మనం బయటపడచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.